కాల్పుల విరమణకి హమాస్ అంగీకరించింది. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణకి. ఇది గొప్పేముంది? వాడు ఆల్రెడీ చచ్చిన పాము, చచ్చి చెడి నాశనం అయి ఉన్నాడు. దాంట్లో ఇప్పటికీ 100కి 95 మంది చచ్చారు, ఇంకొక 5గురు మిగిలారు. కానీ అవతల ఉన్న బందీలు 50 మంది వాళ్ళ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. దాదాపు సగం మంది శవాలు అయి ఉన్నారు. శవాల్ని కూడా పెట్టి బేరమాడుతున్నారు. శవాలతో బేరమాడే దరిద్రం అమెరికాకి పట్టింది. పేరుకి ప్రపంచపు అగ్రరాజ్యం, కానీ అడుక్కుంది హమాస్ని. ఏది? విదేశీ టూరిస్టులు కూడా బంధించిన రాక్షసులని బ్రతిన్లాడుకోవడం ఏంటో అర్థం కాదు. ఇజ్రాయెల్ వెళ్ళి ఆడ తాట తీస్తోంది. వాళ్ళ భూముల లోపల ఉన్న వాళ్ళని కూడా పట్టి లాగి బయటికి చంపుతోంది. దాన్ని చంపనీయకుండా, వాళ్ళ చేతుల్లో ఉన్న బందీలు విడిచిపెట్టనీయకుండా వాళ్ళు మీరు కాల్పుల విరమణ చేయండి అంటే చేసేసాడు. ఈయన శాంతిదూత అయిపోతాడు ట్రంప్. అక్కడ ఏం ప్రయోజనం చేకూరినట్టు? అంటే ఈ పిచ్చతనంతో అమెరికా పిచ్చతనం ప్రపంచానికి శాపం. అమెరికా అతి తెలివితేటలు ప్రపంచ ఉగ్రవాదానికి ఊతం. అమెరికా చేష్టలు ప్రపంచంలో ఉగ్రవాదులకి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇచ్చి పెడుతోంది. అమెరికా అనేటటువంటిది తను నాశనం అయితే తప్పించి ప్రపంచాన్ని బాగుపడనిదేమో. ప్రపంచం మీదకి తాలిబన్లు అనే దరిద్రుల దగ్గర నుంచి, ఆల్ఖైదా నుంచి, ఐఎస్ఐఎస్ నుంచి, ఇవాళ సిరియాలో ఉన్నటువంటి బ్యాచ్ దగ్గర నుంచి, యెమెన్ హౌతీల దగ్గర నుంచి, ఇలాంటి హమాస్ వాళ్ళ దగ్గర నుంచి అందరి దరిద్రులకి వాళ్ళ వెనకాల ఉన్న తీవ్రవాద మూలాలైతే ఆ తీవ్రవాదాలు పెరగడానికి, వాళ్ళకి ఆర్థిక సహకారాలు అందడానికి, చివరికి వాళ్ళు నాశనం కాకుండా కాపాడటానికి ఇదే అమెరికా అనే ఓ దరిద్రం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. తాజాగా హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యన కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ ఒప్పుకుందని చెప్పేసి ట్రంప్ గొప్పగా చెప్తున్నాడు. వాడెవడు ఒప్పుకోవడానికి? ఓ రాక్షసుని చంపుతున్నటువంటి పోలీస్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ రాక్షసుని చంపవాక, రాక్షసుడు కాల్చనన్నాడు అని చెప్తే ఇంకా ఎందుకు ఆ దేశమో నాకు అర్థం కావట్లేదు అమెరికా అనేది.